ఖమ్మం టౌన్లో ఉన్నాం మనం. ఖమ్మం అనే కాదు, రాష్ట్రం మొత్తంలో, దేశం మొత్తంలో విద్యా వైద్యం మనకు అందుబాటులో ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ ఒక మాఫియా చేతిలో ఉన్నాయి, కార్పొరేట్ల చేతిలో, పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్నాయి, పొలిటికల్ లీడర్ల చేతుల్లో ఉన్నాయి. సో విద్యా వైద్యం చాలా కీలకం. ఇవన్నీ వ్యాపారం కాదు అని భారత రాజ్యాంగం చెప్తున్నది, కానీ మన దేశంలో మాత్రం పూర్తిగా వ్యాపారం అయిపోయినాయి. సో అసలు ప్రభుత్వ రంగ జాబితాలోనే ఇవి లేవు. చదువుకోవాలన్నా, వైద్యం కావాలన్నా ఉన్నది అమ్ముకోవాలి, లేకపోతే చచ్చిపోవాలి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి. అయితే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, మేము ఇక్కడికి ఎందుకు వచ్చాం, నేను, పృథ్వీరాజ్ గారు, ఇంకా అన్ని ఛానల్స్ అన్నీ కలిపి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, వేణుకుమార్ అని ఒక నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం చేసిండు. మొత్తానికి సేఫ్గా ఉన్నాడు ప్రశాంతి అనే హాస్పిటల్లో. సో మేము ఈ ఖమ్మం టౌన్లో ఉన్న నెహ్రూ నగరా, ఖమ్మం టౌన్లో వైరా రోడ్లో ఉన్న ఈ ఏరియా అంతా నెహ్రూ నగరా. ఇది నెహ్రూ నగర్. ఇదంతా ఈ లోపలికి ఎంటర్ అయితే మొత్తం హాస్పిటల్స్ ఉన్నాయి. అసలు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయా అంటే దాదాపుగా 300 హాస్పిటల్స్ ఉన్నాయట. 300 హాస్పిటల్స్. మరి ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రజలంతా గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి కదా, ప్రభుత్వ రంగం కదా వైద్యం అనేది. మరి ఇక్కడ ఎందుకు ఇంత ఘోరంగా ఉందంటే మొత్తం మాఫియా. ఇప్పుడు అబ్బాయిని కూడా ప్రైవేట్ హాస్పిటల్లోనే చేర్పించారు. మరి గవర్నమెంట్ హాస్పిటల్ సంగతి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. అదే దాని భాగవతం ఏందన్నది. అది చక్కగా ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తారు? ఒక్కొక్క హాస్పిటల్లో ఉన్న జనాన్ని చూసి మేము షాక్ అయిపోయి, అసలు ఏంది జనం, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా, ఇంత ఎందుకు ఎగబడుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో? ట్రీట్మెంట్ లేదు, ఎందుకంటే బతకాలి కదా, బతకడం కోసం, ఆ రోగం తగ్గడం కోసం ఏదైనా చేస్తారు మరి జనం. హెల్త్ కంటే ఇంకా గొప్పది ఏమున్నది, కావాల్సింది ఏమున్నది? సో కాబట్టి ప్రతి హాస్పిటల్ నిండిపోయి ఉన్నది. అరే ఇన్ని హాస్పిటల్ ఉన్నాయి, ఇంత జనం వస్తారా అంటే వస్తున్నారు. ఒకసారి చూడండి, ఇవన్నీ ఇక్కడ ఒక కంటి ఆసుపత్రి ఉంది, ఇక్కడ ఒక ఏందో ఇది సి స్టార్ హాస్పిటల్ అని ఉంది, అక్కడ స్కూల్ ఉంది, ఇక అక్కడ అవన్నీ వశిష్ట ఫెర్టిలిటీ హాస్పిటల్ అని ఉంది. అయితే ఒక హాస్పిటల్ కానీ, ఒక స్కూల్ కానీ, ముఖ్యంగా హాస్పిటల్ నిర్మాణం జరగాలంటే, పర్మిషన్ రావాలంటే ఆ హాస్పిటల్ చుట్టూ ఒక ఫైర్ ఇంజన్ వెళ్ళేటువంటి దారి ఉండాలి, చుట్టూ స్పేస్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. మరి ఎలాంటి గైడ్ లైన్స్ పాటించకుండా ఏ రకంగా ఇట్లాంటి వాటికి పర్మిషన్ ఇచ్చారు? 100 హాస్పిటల్స్ ఉన్నాయి. మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఏమైంది? ఖమ్మంలో ఇది విప్లవాల జిల్లా, విప్లవాల కిల్లా, ఖమ్మం జిల్లా, ఇన్ని గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాం కదా. గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు లేదు ఇక్కడ? గవర్నమెంట్ ట్రీట్మెంట్ ఎందుకు లేదు ఇక్కడ? 3 మంత్రులు ఉన్నారు, పొంగులేటి, భట్టి, తుమ్మల నాగేశ్వరరావు, అంతకుముందు ఆయన ఎవరు, పువ్వాడ అజయ్ కుమార్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు, నామా నాగేశ్వరరావు, బడా తోపు లీడర్లు ఉన్నారు. మరి ఈ లీడర్లందరికీ జనం ఓట్లేస్తున్నారు కదా. మరి మీ పరిస్థితి ఎందుకు ఇంత ఘోరంగా ఉన్నది? ఆలోచించారు ఎప్పుడన్నా? ఎందుకున్నది? 90% పైగా ఉన్న ప్రజలకి ఇక్కడ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందా గవర్నమెంట్ హాస్పిటల్లో? ముందు పృథ్వీరాజ్ గారు ఉన్నారు, మీరు గమనించారు కదా, చూస్తున్నారు, ఏమనిపిస్తున్నది ఇదంతా చూసినప్పుడు? అటు వెళ్దాం పదండి. యాక్చువల్గా వెనకటి కాలంలో ఈ చంబల్ వ్యాలీలలో డకాయిట్ గాళ్ళు ఉండేది కదా. వాళ్ళు మొత్తం ఊర్లలోకి వచ్చి ధాన్యం వేసుకపోయేది, పండిన అంతా ఏది ఉంటే అది వేసుకపోయేది, ఇంట్లో దండం ఎత్తుకపోయేది కదా. నాకు ఇవి చూస్తుంటే ఈ చంబల్ దొంగలు లెక్క కనబడుతున్నారు, డకాయిట్ నా కొడుకులు డాక్టర్లు లెక్క కనబడుతున్నారు. నేను అందరు డాక్టర్ల గురించి మాట్లాడతలేను నేను. ఇగో ఇట్లా దోపిడీ చేసి జనానికి దోపిడీ చేసేటువంటి వీళ్ళని చూస్తుంటేనైతే, వీళ్ళను ఇన్ని 100 హాస్పిటల్ ఎట్లుంటాయి, ఇంతమంది పేషెంట్స్ ఎట్లుంటారు? ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, వైద్యం అనేది ఇవ్వాల్సిందే. అంటే మరి ఇంతమంది మంత్రులు ఉన్న తర్వాత, అంటే ఇప్పుడు దీన్ని మన కొత్త కూడా ఏం కాదు, ఏంటంటే క్లియర్ గా ముఖ్యమంత్రి చెప్తుంది కదా. ముఖ్యమంత్రి మొన్న అపోలో హాస్పిటల్ ఇనాగ్రేషన్ కు పోయి, నేను ఇంకా మెడికవర్ వాళ్ళదే ఇనాగ్రేషన్ పోయి ఆయన ఏం చెప్తాడు, నేను ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటా, 100వ హాస్పిటల్ కట్టాలి, మీరు ప్రైవేట్ హాస్పిటల్ కట్టాలి, 100వ హాస్పిటల్ ఇనాగ్రేషన్ కూడా నాతోనే, నా చేతి మీద జరగాలి అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పిండు కదా. అక్కడ వాళ్ళు, ఇక్కడ వీళ్ళు పట్నంలో పెద్ద బాబులు, ఇక్కడ దొరలు వీళ్ళు, ఇక్కడ పెద్ద బాబులు, అక్కడ పెద్ద దొరలు లెక్క ఉన్నది ముచ్చట. వీళ్ళు ఇంతమంది పేషెంట్స్ అంటే ఒక్కొక్క పేషెంట్ కు కనీసం నువ్వు మినిమం 500 రూపాయలు లేదా ఒక 1000 రూపాయలు అన్నా కానీ, అదేంటి కన్సల్టెన్సీ ఫీజు గురించి చెప్తున్నా నేను. వచ్చినాక నువ్వు పేషెంట్ చూసినావు కదా, ఏ హాస్పిటల్, మన పైకి పోయిన హాస్పిటల్ కూడా చూస్తా కూడా అసలు ఏంది. ఇప్పుడు అంబులెన్స్ వచ్చింది అనుకో, ఇక్కడ ఏంది పరిస్థితి, పేషెంట్ కొద్దిగా అటు ఇటు ఉండేది ఉంటే సావే కదా. అదే శ్రీగర్భ ఫెర్టిలిటీ సెంటర్ ఇదేనా, వాసిష్ట హాస్పిటల్ పక్కకున్నది, ఇదేదో కల్లికట్ట హీలింగ్ కేర్, ఇక్కడ హీలింగ్ కేర్ అని ఉన్నది. అంబులెన్స్ కానీ ఇప్పుడు స్కూల్ బస్ వస్తున్నది కదా, ఇక్కడ ఆగింది, ఇక్కడ సేమ్ సపోజ్ అంబులెన్స్ వచ్చింది, ఇక్కడ ఉన్నది. జనం ఇమ్మీడియట్ గా పేషెంట్ బయటికి రావాలంటే కూడా రాలేని పరిస్థితి ఉన్నది కదా. ఎంతమంది అసలు రోగాలు లేకుంటేనే
ఏదో పంటికి నొప్పి అంటే కంటికి ఆపరేషన్ చేసిరని తిన్నాం కదా, సేమ్ అదే. నమస్తే నమస్తే. ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి ఇక్కడ మొత్తం? రైట్, స్కూల్ వ్యాన్ అదే చెప్పారు. జనాలు అయితే ఇగో ఇట్లా రోడ్ల మీద పెట్టి ఈ రోడ్డు మీద హాస్పిటల్ లోపలికన్నా పోవాలి కదా కనీసము. ఎట్లా పర్మిషన్స్, ఎట్లా వీళ్ళు ఎట్లా నడుస్తున్నాయి? చాలా పెద్ద మనుషులు మొత్తం రాష్ట్రాన్ని నడిపేటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అంత అనుభవజ్ఞులు లెక్క ఉన్నటువంటి ప్రజలు కూడా. రైట్ పా. ప్రజలు కూడా ఎటువంటి వాళ్ళకు ఓట్లు వేస్తున్నారు, మనకు అసలు ఏం కావాలి అనేది ఇప్పటికన్నా. అదే మొత్తం అపార్ట్మెంట్లలో హాస్పిటల్. వీళ్ళకు ఎట్లా పర్మిషన్స్ కాదు, వీళ్ళు ట్యాక్సీలు ఏం కడుతుర్రు, అసలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రోడ్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, శానిటేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు. పరిచూరి హాస్పిటల్ అటు పోతే కింద మళ్ళీ ఇంకోటి ఉన్నది, అక్కడ కింద ఇంకో హాస్పిటల్ అది. ఇటు పోదాం దాయిగా దాదా. గవర్నమెంట్ హాస్పిటల్ కనుక ప్రాపర్ గా ఉండేది ఉంటే ఇప్పుడు ఈ 300 మంది హాస్పిటల్ ఉన్నారు కదా, వీళ్ళందరి గల్లపెట్టెలకు వీళ్ళ బ్యాంక్ అకౌంట్లకు ఎవరి పైసలు, పేదోళ్ళ పైసలు పోతున్నాయి కదా. గవర్నమెంట్ హాస్పిటల్ నువ్వు ఇక్కడ పక్కకే గాడక కూతవేటి దూరంలో ఉన్నది కదా, అక్కడ వాళ్ళకి కనుక ప్రాపర్ ఫండింగ్ కనుక ఇచ్చి పెట్టి దాన్ని ప్రాపర్ గా డాక్టర్లు వచ్చాడు కనుక చేసేది ఉంటే వీళ్ళ దగ్గరకు వచ్చి రావాల్సిన అవసరం లేదు కదా. గవర్నమెంట్ వ్యవస్థ పెద్దదా, ఇటువంటి ప్రైవేట్ వాళ్ళ వ్యవస్థ పెద్దదా? సో ఇది జనం ఆలోచించాలి. ఇదో ఒకటి ఉన్నది అలా పిల్లల వైద్యశాల, హాస్పిటల్. ఇది మనం ఒక్క గల్లీలా, ఇది మనం చూస్తున్నది ఒక్క గల్లీ, ఒక్క గల్లీ. ఆ గౌతమి పిల్లల వైద్య అది కూడా చూపి, అక్కడ కూడా చూపి. అయ్యో మొత్తం తెలంగాణ జనం అంతా చూడాలి. ఇట్లనే హనుమకొండలో కూడా ఇట్లనే ఉన్నట్టున్నది ఒక వాడ మొత్తం. వరంగల్ జిల్లాలో కూడా, కరీంనగర్ మన వాళ్ళు మాఫియా అంటే సామాన్యకు అర్థమవుతుంది కానీ డకాయిట్లు అనాలి ఇప్పటికెళ్ళి. పొద్దుగల మన మీద పడతారు కావచ్చు హాస్పిటల్ వాళ్ళంతా, అదే డకాయిట్లు అంటారా అండి. డకాయిట్ల కానీ ఇంకా పెద్ద పదవి ఉంటాయి, అది కూడా ఎత్తి అంటాం ఇక వేరే భాషలు. గవర్నమెంట్ చేయాలి కదా, గవర్నమెంట్ వీళ్ళు ఓట్లు వేస్తే ఎవరికి ఓట్లు వేస్తున్నారు, వీళ్ళు ఫండింగ్ ఇస్తే వచ్చేటోళ్ళ వాళ్ళ దగ్గరనే వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు కాబట్టి వాళ్ళే వచ్చి కూర్చుంటున్నారు. గవర్నమెంట్ ప్రభుత్వ బడులు, ప్రభుత్వ వైద్యం. ఏ ఊరు నుంచి వచ్చారు? చెప్పమ్మా. రాయగూడమా? ఎందుకు వచ్చిర్రు? ఇక్కడ హాస్పిటల్ దగ్గర. ఏమైంది బాబుకా పాపకా? బుజ్జికి డెలివరీ అయితే ఎంత దూరం ఈ నుంచి? ఎన్ని ఉంటుంది నాకు తెలియదు. నేలకొండ పక్కన. ఎన్ని కిలోమీటర్లు? 30 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ దవాఖానలు లేవా? దవాఖానలు అంటే అక్కడ లేవుగా. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కొండపల్లి ఉందండి. మరి ఆడికి పోలే అంటే ఇక్కడ ఆపరేషన్ చేయించడం అప్పుడు అని. ప్రైవేట్ కి ఎందుకు వచ్చిర్రు? ఇక్కడ ఆపరేషన్ చేయించడం బుజ్జి చూపించడానికి వచ్చినాయి. ఇక ప్రైవేట్ లో చూపించుకోవాలి కదా మనం, ఇంకా ఆప్షన్ ఏం లేదుగా. అంటే గవర్నమెంట్ లో చూపించుకోవడానికి అవకాశం ఉందా? లేదు కదా. ఉందిలే కానీ ఇంకా అప్పుడు ఇల్లు చూపించడం అని ఇక్కడికి వచ్చి. ఎన్ని పైసలు ఖర్చు అయినాయి అమ్మా? పైసలు డెలివరీ ఏడైంది పాప? ఇందులో శ్రావణి లాస్. ఎంత డబ్బులు అయినాయి? చెప్పమ్మా ఏమైంది? భయం అనేవి లేదు కానీ అబ్బాయి కట్టింది 20,000. ఓకే. 20,000 ఎట్లా చేస్తారమ్మా? ఎక్కువ అయితే అంటే ఎక్కువ అడిగారు కానీ హాస్పిటల్ ఉంటాయి చుట్టూ. అడగటానికి అడిగారులే కానీ 830 అన్న నేను. ఖమ్మం టౌన్ 830 అన్న. ఖమ్మం టౌన్ లో 830 హాస్పిటల్ అన్న. సంవత్సరం నాడే నేను వచ్చి 18 నెలలు అయింది. మీదే ఊరు? అది వైరామండలం. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు ఇటు చుట్టుపక్కల? అక్కడ మన భద్రాచలం అవతల వెంకటాపురం ఉందా? వెంకటాపురం నుంచి వస్తారు. చర్ల వెంకటాపురం మన బార్డర్ అవతలకి దమ్మపేట ఉంది. దమ్మపేట నుంచి వస్తారు ఈ రూట్ లో, సత్పల్లి రూట్ లో. ఆ భద్రాచలం రూట్ లో అక్కడ నుంచి మన బార్డర్ నుంచి వస్తారు అవతల, మన తెలంగాణ బార్డర్ కాడ నుంచి అవతలకు వస్తారు. నువ్వు వచ్చినప్పటికే సంవత్సరం కిందనే 840 హాస్పిటల్. అంత దూరం నుంచి ఎందుకు వస్తారు? దవాఖానలు లేవా? అక్కడ ఆ మధ్యలో దవాఖానలు లేవు, ఇక్కడ మంచి జరుగుతుందని వస్తున్నారు. గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ లోకి పోయేటోళ్ళు అక్కడెక్కడ సదుపాయం లేదు. పోతే బతుకుతులని ఆస్తుంటే ఖమ్మం వస్తున్నారు. హైదరాబాద్ పోలేక అక్కడ నుంచి వచ్చిన చిన్న పెద్ద మొత్తం ఇక్కడికి వస్తారు. 830 హాస్పిటల్ అంటే ఏంది మామూలు విషయమా? ఢిల్లీలో ఈజీగా ఒక 10 హాస్పిటల్స్ ఉన్నాయి. అట్లా 10-15 అట్లా. మేము ఓన్లీ తిరిగింది ఇప్పుడు ఒకటే గల్లీ తిరిగినాము, ఒక స్ట్రైట్ గల్లీలోకే ఉన్నాం మేము. ఇంకా ఇటు పోతే ఇవన్నీ అటు చూడరు. ఇక ఈడొకటి ఉందా? ఇదేంది? ఇది
ఇది శ్రీరక్షనే. ఇటు పోతే ఆ వేణు ఉన్న నమస్తే బాగున్నారా? ఇది శ్రీరక్ష ఇందా ముందుదేనా? ఇది ప్రశాంతి, అవతల రక్ష. ఇవన్నీ హాస్పిటల్స్. ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దది ఒక 1000 పడకల హాస్పిటల్ కనుక ఉండేది ఉంటే దీంట్లో అసలు యాక్చువల్ గా ఏంటంటే 80% ఎగిరిపోతుంది ప్రాపర్ గా కనుక పెడితే. అంటే ఇప్పుడు ఇంట్లో మీకు పార్ట్నర్షిప్లు పెట్టుబడులు అంతా ఎవరు ఉంటాయి? లీడర్లే ఉంటాయి. పెట్టుబడి లేని వానికి పర్సంటేజ్ పోతుంది, లేకపోతే వాళ్ళు ఎలక్షన్ ఫండింగ్ పోతుంది, కింది నుంచి మీ దాకా మొత్తం పోతుంది కదా. ఎవరుంటాయి? ఏందిగా డాక్టరా? అదే అది కూడా దుకాణమే, అది కూడా. అలా కూడా సర్జరీ చేసేవి ఉన్నాయనుకో. నమస్తే. సో ఇట్లా అన్ని హాస్పిటల్స్ ఇక్కడ శ్రీరక్ష అని ఒకటి ఉన్నది, ఇక అటు పోతే షాన్వి అని ఇంకొక హాస్పిటల్ ఉన్నది. ఏ మూలలో చూడ హాస్పిటలే ఉన్నది గల్లీ మొత్తం. మనం ర్యాండమ్ వచ్చి అడుగుతున్నా ఆయన చెప్పబట్టారు 830 హాస్పిటల్ ఉన్నాయని చెప్పి ఖమ్మం టౌన్ లో. అంటే ఈ 2-3 గల్లీలలో మనకు చెప్పిన వాళ్ళు చెప్పిన 300 హాస్పిటల్ ఈ ఏరియాలో ఉన్నాయని చెప్పని. ఈ నెహ్రూ నగర్ కాలనీలో ఇక్కడనే గన్నిగనం హాస్పిటల్ పాడైనాయి. రమా హాస్పిటల్ అట. రమా ఆ గల్లీ కూడా మొత్తం అటే ఉన్నది. అటు హాస్పిటల్ లెఫ్ట్ కాదు, గవర్నమెంట్ హాస్పిటల్ పోయిద్దాం. రమా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి, గవర్నమెంట్ హాస్పిటల్. సో చూద్దాం, మొత్తం ఇదే, ఇక ఇది మొత్తం ఇదే దందా, రాష్ట్రం మొత్తం ఇదే దందా ఉన్నది. సో గవర్నమెంట్ ఏమో 4% బడ్జెట్ కేటాయించింది, జస్ట్ 4% హెల్త్కి. అందుకే జనం ఆలోచించాలి, ప్రజలు ఆలోచిస్తేనే మార్పు వస్తుంది, అదర్వైజ్ నో చేంజ్. సో ఆలోచించాలి. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.